హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి రామప్ప కొండపైకి ఈరోజు పెద్దల సమక్షంలో మేము ట్రెక్కింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియోని మీరు చూసి ఆనందించండి. ఫ్రెండ్స్, ఇది దొన్నికోట గ్రామానికి చెందినటువంటి చెరువు ఫ్రెండ్స్. ఇది మీరు చూడవచ్చు విజువల్స్. ఎక్సలెంట్ లొకేషన్ బ్రో. ఫ్రెండ్స్, కొండ దగ్గరికి దాదాపు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము. ఎందుకంటే ప్రస్తుతానికి మనము 2 వీలర్లోనే వస్తున్నాము. చాలా దూరం కాబట్టి మనము 2 వీలర్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. పెద్దలు పిల్లలంతా కూడా ముందు వెళ్ళిపోయారు, వెనకలో వస్తున్నామండి. ఫ్రెండ్స్, రామప్ప కొండ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసామండి మేము. ఈ కొండపైకి మేమంతా కూడా పిల్లలు ఈ పెద్దల సమక్షంలో కొండకి ట్రెక్కింగ్ చేయబోతున్నాం మేమండి. ఈ కొండకు సంబంధించి వీళ్ళు ఫారెస్ట్ గార్డ్స్ అండి. ఈ గార్డ్స్తో మనం మాట్లాడి వీళ్ళ సమక్షంలో కొండ యొక్క విశేషాలు తెలుసుకొని మనము ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దామండి. నమస్తే అన్న. నమస్తే పా. మీ పేరు? సార్, నా పేరు నరసింహులు. నరసింహులు గారు, ఈ కొండకు మీరేనా గాడ్స్? అవును సార్, మేమే. ఈ కొండ విశేషాలు ఏమైనా చెప్పగలరా? ఈ కొండ విశేషాలు మేము 83లో నుంచి మేము ఇక్కడ కాపలా చేసుకుంటూ నేను 15 మందిని వాచర్లను పెట్టుకొని దీన్ని అభివృద్ధి చేసినాము. మాకైతే గవర్నమెంట్ ఇంకా మాకు ఏ ఆదాయము లేదు, ఏమి ఇది లేదు. పంచాయతీ తరపున ఏదో తుమ్మ చెట్లు కాయలు కాసిన అమ్ముకునేది, ఇట్లా ఈత బర్రెలు అమ్ముకునేది ఇట్లంతా చేసి ఈ అడవిని అభివృద్ధి చేసి పెంచుకున్నాం సార్ ఇంతవరకు. ఇప్పుడైతే మాకెవరు పట్టించుకోవడం లేదు. పెద్దలైతే ఇంతకుముందు మాకు అనుకూలంగానే బాగుండ్రి. అందరూ గ్రామంలో పెద్దలను అడిగి ఏదైనా కానీ చేస్తా అంటే చేసుకోపోండి, మీ ఇష్టం, నువ్వు ఉన్నంత వరకు మాకేమయ్యా అని చెప్పినారు. అదే ప్రకారం ఇప్పుడు కూడా మేము చేస్తా ఉన్నాము. అన్న మీరు? అవును సార్. ఈ కొండ గురించి విషయం చెప్పండి. ఇక్కడ ఆదిమానవుల గుహ ఉంది అని చెప్తున్నారు. ఉండదు సార్, ఆదిమానవ గృహం అంతే. పైన రాములు కూడా ఉండదు. శ్రీరామనవమి వస్తే ఇక్కడ దీపాలు పెట్టి వెలిగించి పిల్లోళ్ళంతా బాగా టెంకాయలు కొట్టుకొని అక్కడ వెళ్తరు పెడతారు. దేశమంతా ఈ పక్క చుట్టుపక్కల పల్లెళ్ళంతా బాగా ముక్కొని స్వామి రాములకి పొద్దు ముట్టించినారు. శ్రీరామ నవమి రోజు శ్రీరాముల నవమి పుట్టిన రోజు అని చెప్పి మా ఊర్లో మా దొన్నికోట గ్రామములో ఉండే పిల్లోళ్ళంతా పోయి బొరుగుల మూటలు ఎత్తుకొని పోయి నూనె పోసుకొని ఇంటింటికి పోయి నూనె ఎత్తుకొని పోయి దీపాలు పెడతారు అక్కడ. ఓకేనా సార్, ఇక్కడ ఇప్పుడు ఈ పెద్ద ఒక కిలో నుంచి మేము ఎక్కాలనుకుంటే వెనక పక్క నుంచి పై భాగాన్ని ఎక్కాల జర్తి మీదకి. ఆ జర్తి మీద నుంచి రాముల గుడి దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడ నీళ్లు ఉన్నాయి, దేవర దొన ఉంది. అక్కడ పోయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఎక్కుతారు, నీళ్లు బాగా తాగొచ్చు. ముందు దేవుడు కూడా ఇక్కడ సీతమ్మ చిట్టారని చెప్పి అక్కడ ఇప్పుడు కూడా రాసినారు సార్. అక్కడ ఆ రాసిండేది కూడా మేము కావాలంటే మీకు చూపిస్తాం. ఓకేనా, ధన్యవాదాలు. మరొక ఫారెస్ట్ గార్డ్తో మాట్లాడి ఈ ఫారెస్ట్ యొక్క అడవి సంపద గురించి తెలుసుకుందాం. అన్న, ఈ అడవిలో ఎటువంటి జంతు సంపద ఉన్నా, ఎలాంటి జంతువులు ఉన్నాయి? నెమిళ్ళుండాయి, నెమిళ్ళుండాయి. ఇంకేమన్నా పులులు, సింహాలు అలాంటివి ఏమైనా జంతువులు? అట్లాంటివి ఏం లేవు. ఎక్కువ జింకలు, నెమిళ్ళు అవే అభివృద్ధిలో ఉండేది ఎక్కువ. అడవి పందులు ఇలాంటి జంతు సంపద ఉంది. మీరు ఏ విధంగా రక్షణ తీసుకుంటున్నారన్నా? ఏమన్నా మీరు ఏమన్నా అంటే దాని మీద ఎవరన్నా కానీ ఏదైనా సంపాలనుకుంటే మేము దాని మీద ఆక్షేపం చేస్తాం. అధికారులకు చెప్పడము, మీ రక్షణలో ఈ ఫారెస్ట్ పాలిస్తుంది. ఓకేనా, ధన్యవాదాలు. మాకు ఏమైనా మాత్రము దీని ఫ్రెండ్స్, మనం కొండ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. మీరు చూడవచ్చు విజువల్స్లో ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనేది. దూరానికైతే మనకి చిన్న చిన్న చెట్లు మాదిరి కనిపిస్తాయి. దగ్గరకు వస్తే చూస్తే మనకు తెలుస్తుంది ఎంత పెద్ద చెట్లు ఉన్నాయనేది. చూడండి మీరు ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు ఎంత పెద్ద కాలం ఉందనేది. వాటర్ కూడా బాగున్నాయి. ఈ వాగులోకి ఎంత ఎలుగుబంట్లు, చిన్న చిన్న జంతువుల నుంచి కూడా తమ దాహార్తిని తీర్చుకుంటాయి. మీరు చూడవచ్చు విజువల్స్లో. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే మనకు దట్టమైన అడవి స్టార్ట్ అవుతుంది.
మీరు చూడవచ్చు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి అన్నీ కూడా. ఎలుగుబంట్లు అయితే కంపల్సరీ ఉంటాయి. కంపల్సరీ ఉంటాయి అనేది కాదు, పక్కా ఉంటాయి ఎలుగుబంట్లు. చూడండి ఫ్రెండ్స్, మీకు అడవి అనేది ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఫిలిమ్స్లో అలా చూసింటారు. ఇప్పుడు డైరెక్ట్గా మన వీడియో ద్వారా మీరు చూడండి. ఫ్రెండ్స్, కొండ ఎత్తైన భాగానికి వచ్చేసామండి. మీరు వీడియోలో చూడవచ్చు ఎంత హైట్ ఉందో కొండ. ఫ్రెండ్స్, మీరు చూడండి ఎంత వాల్ ఉండేది అనేది మీకు అర్థమైపోతుంది. రాయి వదులుతున్న కిందికి. ఫ్రెండ్స్, ఇది గుహ మాదిరిగా ఉందండి. జంతువులు, చిన్న చిన్న జంతువులు దీంట్లో దాక్కోవడానికి బాగా వీలుగా ఉంటుంది. మీరు చూడవచ్చు. ముఖ్యంగా కెమెరామెన్ సాదిక్ది ఈ ఊరే. అతని యొక్క ప్రోద్బలంతోనే మేము ఈ కొండపైకి రావడం జరిగింది. మీరు చూడవచ్చు చాలా డేంజరస్గా ఉంది ఈ వాలు. అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. అప్పుడప్పుడు మనము ప్రకృతి ఒడిలో తిరుగాడుతుండాలా. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, జంతు సంపద అంతా కూడా మనము కళ్ళారా చూడవచ్చు. కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది, మనకి తగినట్లు వ్యాయామం కూడా అయినట్లు ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను నాతో పాటు వచ్చినటువంటి పిల్లలంతా కూడా మేము వెనకబడిపోయినాము. అయితే మా వయసుకి ఎంతో పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎంత త్వరగా కొండెక్కేశారు. మనకి వాళ్ళకి అదే తేడా. వాళ్ళకి స్టామినా ఎక్కువగా ఉంటుంది, మనకు స్టామినా చాలా తక్కువ. ఫ్రెండ్స్, ఇక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి ఊరే పులగంపల్లి అండి. అది దాదాపు 7 కిలోమీటర్ దూరం ఉంటుంది. జస్ట్ మీరు అటు సైడ్ తిప్పినట్టు చూడండి, గూడుమేకలపల్లి. అలాగే మీరు కాస్త లెఫ్ట్కి వెళ్ళినట్లయితే ముత్యాల చెరువు జలాశయం కనిపిస్తుందండి. చాలా పెద్దది అది. మీరు విజువల్స్లో చూడొచ్చు ఎంత ఎత్తు ఉందనేది మీకు అర్థమైపోతుంది. గుహ అంటే ఇది. ఈ గుహ కింద నుంచి మనం పైకి వెళ్ళవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎక్కాలా. పదండి పిల్లలు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. రండి. చాలా కష్టంతో కూడుకోండి ఇది. అయినా కూడా వెళ్ళాలా, మనము వెళ్ళాలా. ఉక్కపోత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్, భరించలేని ఉక్కపోత. అన్నవాళ్ళు చూడండి ఎంత కష్టపడి వస్తున్నారో. వాళ్ళు కూడా ఈ వయసులో కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఖచ్చితంగా ఎక్కాలా మేము. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాటలతో. ఈ వయసులో వాళ్ళు ఎక్కుతున్నారంటే సూపర్ అబ్బా, మెచ్చుకోవాల్సిందే వాళ్ళని. ఇదేమి ఆ పైకి పోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనము పైన జెండా మాదిరి కనిపిస్తుంది కదా, అక్కడ పోవాల్సి వస్తుంది. మనము ఇంకా కొద్దిసేపు పడుతుంది మన జర్నీ. వెళ్దాం. దాదాపు మనము ఎండ్ పాయింట్కి వచ్చేసాము. చూడొచ్చు మీరు విజువల్స్లో. అదేనండి ఈ రామప్ప కొండ యొక్క ఎండ్ పాయింట్. ఆ కొండపైకి మనము ఇంకా కొద్దిసేపులో మనం చేరుకోబోతున్నాము. ఒకటి, 2 చేతిలో పోయి యారు కెమెరామన్ పని. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కొండ చివరి ప్లేస్లో కొన్ని చిత్రాలు చెక్కబడినాయి ఫ్రెండ్స్. అవి అటువంటి సూర్యుని చిత్రాలు,
రకరకాలైనటువంటి చిత్రాలు కనిపిస్తున్నాయి. అవి ఇక్కడి స్థానికులు మరియు ఇక్కడ గార్డ్ ఏమని చెప్తున్నారంటే ఇవన్నీ కూడా ఆదిమానవులు గీసినటువంటి చిత్రాలు అని చెప్తున్నారండి. మీరు కూడా చూడండి, ఇంత పెద్ద కొండపైకి వచ్చి అసలు ఎక్కడానికి కూడా ఇక్కడ వీలు కాదు, అసలు కనీసం నడిచేదానికి కూడా చాలా ఇబ్బంది అయినటువంటి ప్లేస్లో వాళ్ళు ఆదిమానవులు ఏ విధంగా చిత్రాలు చెక్కినా అనేది అసలు అంతు చిక్కని మిస్టరీ మాదిరి ఉంది నాకైతే. మీరు చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, అసలు ఆ బండ చివరికి పోయారు వాళ్ళు. ఏ విధంగా చెక్కారో అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు మీరు చూడండి, సూర్యుని చిహ్నాలు ఉన్నాయి, తర్వాత బాణపు గుర్తులు ఉన్నాయి, ఏదో దేవతా ప్రతిమలు ఉన్నాయి. అలాగే ఈ ప్లేస్ని వాళ్ళు సీతమ్మ సితార అని చెప్తున్నారండి. ఆదిమానవులు కూడా ఇక్కడ ఉండేటువంటి గుహల్లో నివాసం ఉన్నారని చెప్పి ఈ గాడ్ చెప్తున్నాడు. మీరు చూడవచ్చు చిత్రంలో, ఇంత కొండపైకి మేము ఎక్కిన తర్వాత ఈ ట్రెక్కింగ్ చేసిన తర్వాత మాకు లభించినటువంటి చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. మీరు చూడవచ్చు, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యము. వాళ్ళు అసలు ఎలా వెళ్ళి అక్కడ శిల్పాలు అదే చిత్రాలు ఎలా తీశారనేది కూడా అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్, ఈ కొండపైకి ట్రెక్కింగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి గార్డ్స్ కానీ ఊరి ప్రజలు నాకు ఈ సమాచారం ఇచ్చారండి. ఇక్కడ ఏమన్నారంటే ఈ కొండపైన అలనాటి ఆదిమానవులు అంటే మన పూర్వీకులు ఇక్కడ నివాసం ఉన్నారండి. కొండపైన అనేకమైనటువంటి చిత్రాలు చెక్కారు. ఆ ప్రదేశాన్ని సీతమ్మ సితార అని చెప్పి పిలుస్తారు. మీరు ఒక్కసారి చూసినట్లయితే మనకు అందరికి కూడా తెలుస్తుంది ఇక్కడ ఆదిమానవులు నివసించారని చెప్పడానికి ఆధారాలు అని చెప్పారు. అందుకే నేనైతే మొదట నమ్మలేదండి. ఇంత ఈ ప్రదేశంలో ఏమున్నాయండి ఇక్కడ ఆదిమానవులు నివసించడానికి, అసలు మన పుస్తకాలు కూడా మనం చదువుకోలేదు అని చెప్తే వాళ్ళు లేదండి మీరు ఒక్కసారి రండి, మీ ఛానల్ ద్వారా కూడా అందరికీ తెలుస్తుంది, దయచేసి మీరు వచ్చినట్లయితే ట్రెక్కింగ్ చేసినట్లు ఉంటుంది, మీకు ఆధారాలు దొరికితే నమ్మండి, లేకపోతే లేదన్నారండి. అందుకే మేము ఈ పిల్లల్ని తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని వచ్చాము. మొత్తం మీద వచ్చిన దానికి మాత్రము ఫుల్ సాటిస్ఫై. ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప విషయాన్ని మాకు ఈ గ్రామ పెద్దలు ప్లస్ ఈ అడవికి కాపలాదారులు వీళ్ళు మాకు గొప్ప విషయాన్ని మాకు తెలియజేసినారు. నేనైతే మొదట నమ్మలేదు. ఆదిమానవులు గీసిన చిత్రాలు ఉన్నాయని చెప్తే నేను పెద్దగా దాని మీద ఏం చేయాలలే వీడియో అనుకోండి. కానీ వీళ్ళు పట్టుబట్టి లేదు తమ్ముడు, మీ ఛానల్ ద్వారా 10 మందికి తెలుసాలని చెప్పి ఈ లక్ష్మీనరసింహ అన్నగారు లాస్ట్లో టవాల్ వేసుకున్నారు కదా, ఆ అన్నగారు మధ్యలో కూర్చున్నటువంటి నరసింహులు గారు ఈ అంతటి గొప్ప ఈ ట్రెక్కింగ్ వీడియోను ప్లస్ ఆదిమానవులు గీసినటువంటి చిత్రాలనే ఈ వీడియోని షూట్ చేయడం ద్వారా ప్రపంచానికి అంతా తెలియజేసింది మన సాదిక్ కెమెరామ్యాన్కి నేను మన ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్.